తిరుమలకు సంబంధించి ఇవాళ టీటీడీ వాళ్ళు వేస్తున్నటువంటి భక్తి సాహిత్యము, వాళ్ళు చేస్తున్న ప్రచారము, ఎస్వీబీసీలో వాళ్ళు చెప్తున్నవి ఛానళ్ళలో ఇవన్నీ కలిపినా చూచేటువంటి ప్రభావం కన్నా కూడా ఒక అద్భుతమైన ప్రభావం కలిగించేటువంటి విషయాలను ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో రాశారు. బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఎక్కడ రాశారు? గెజిటీర్స్లో రాశారు. 1894 సంవత్సరంలో నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ మాన్యువల్ అని ఉంది. 1894 గుర్తుపెట్టుకో, కింద నెల కింద. అప్పుడు ఆర్థర్ ఫ్రెడరిక్ కాక్స్ అనే ఆయన తిరుపతిలో ఉండి తిరుపతి మొత్తం తిరిగి అక్కడ విషయాలన్నీ సేకరించి అక్కడ ఆ దేవుడి మహిమలన్నీ తెలుసుకొని, నువ్వు చెప్తే కళ్ళు తిరుగుతాయా ఇవాళ ఈ కాలంలో? తిరుపతి గుడిలో ఒక రాయి ఉండేదట, దాన్ని క్షేత్రపాలక గుండు అనేవాళ్ళట. ఆ క్షేత్రపాలక గుండులో ఒక పెద్ద బండరాయి, అది దేవుడి ధ్వజస్తంభం దగ్గర ఉండేదట. వాడు చూసి ఆ టైంలో గుళ్ళు తాళం వేసి పోయేటప్పుడు, గుడికి దేవుడి గుళ్ళు తాళాలు ఉంటాయి కదా, కీస్ అన్ని వేసిన తర్వాత పోతూ పోతూ ఆ కీసు ఆ బండ మీద పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళట. వెళితే ఆ బండ రాత్రంతా తిరుగుతుండేదట, ఆ ప్రాంగణం అంతా. ఎవడన్నా వస్తే చచ్చిపోతాడు. పొరపాటున ఒక రోజున ఒక పూజారి కొడుకు ఎవడో పొరపాటున అక్కడ ఉన్నట్ట, వాడు చచ్చిపోయాట. ఇది ఎవడు రాశాడు? డిస్ట్రిక్ట్ మాన్యువల్లో గెజిటెల్లో అఫీషియల్గా బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పిన విషయం. నువ్వు ఇవాళ చెప్తే భగవంతుడి భక్తులకి, వెంకటేశ్వర భక్తులు ఎంత ఆనందిస్తారా? ఇంతకన్నా ఆకారం ఎవడో పనికిమాలిన వాడు చెప్పింది కాదు కదా. అక్కడ ఒక నిజానికి పాప వినాశం ఉంది. అక్కడ కనుక ఎవరన్నా స్నానం చేస్తే స్నానం చేసేవాడి పాపము యొక్క తీవ్రతను బట్టి ఆ నీళ్ళ రంగు మారేది. అక్కడెవరన్నా కనుక ఉంటే వాళ్ళు తప్పు చేసి, ఇప్పుడు కాణిపాకంలో అంటారు చూడు, సత్య ప్రమాణాలు చేయడానికి తడిబట్టలతో పోయే పద్ధతి ఇదివరకు అక్కడ ఉన్నదట. ఎవరన్నా తప్పు చేసావంటే నేను పోయి దేవుడి ముందు చేస్తానంటే తడిబట్టలు కట్టుకుని ఆ గుండుని తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, నేను చెప్పిన గుండుని. ఆ గుండు దగ్గర నిలబడి నేను నిజము నేను చెప్పేది అని చెప్తే వాడు కనుక అంటే అందరూ ఒప్పుకునేవాళ్ళట. అంత మహత్తు ఉండేదట. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం ఇవాళ ప్రచారం చేయాలా? అదంతా చరిత్ర అవుతుందా కాదా? మీరు రాసిన ఇన్ని చరిత్ర గ్రంథాల్లో అసలు ఆ డిస్ట్రిక్ట్ మాన్యువల్స్ ప్రస్తావనే లేదు. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పుస్తకంలో ఎక్కడో ఒక్క చోట రాశాడు. మిగతా వాళ్ళందరూ ఇగ్నోర్ చేయాల్సిన విషయం అయ్యా ఇది.